చలికాలం అంటే అక్షరాల ఇదే. పచ్చటి మొక్కలు ఇలాంటి పురుగులను తినేసి నాన్ వెజ్ మొక్కలుగా మారిపోతున్నాయి. ఇలాంటి చిన్న చిన్న పురుగులను వేటాడే మాంసాహార మొక్కలను తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఇండోనేషియాలోని బోర్నియో ద్వీపంలో ఉన్నాయట. శాస్త్రవేత్తలు దీనిని పీచర్ ప్లాంట్ అని పిలుస్తారు. మనం తరచుగా మొక్కలను శాంతియుత జీవులుగా చూస్తూ ఉంటాం, కానీ అన్ని మొక్కలు ప్రశాంతంగా ఉండవు. కొన్ని మొక్కలు పురుగులను, చిన్న జీవులను వేటాడతాయని తెలిసి జనం ఆశ్చర్యపోతున్నారు. మొక్కల్లో మాంసాహారులు కూడా ఉన్నాయి. ఇటీవలే శాస్త్రవేత్తలు వేటాడే మాంసాహార మొక్కలను కనుగొన్నారు. ఇవి కీటకాలు, సాలెపురుగులు లేదా ఇతర చిన్న జీవులను వేటాడి తింటూ ఉంటాయి. కొన్నిసార్లు అవి నేల పోషకాల సహాయంతో మనుగడ సాగిస్తాయి. అయితే కీటకాలను మాత్రం ఇష్టపడి తినేస్తూ ఉంటాయట. ఇండోనేషియాలోని ఉత్తర కాలిమంటన్ ప్రావిన్స్లో బోర్నియో ద్వీపంలో శాస్త్రవేత్తలు ఈ మొక్కను కనుగొన్నారు. తొలిసారిగా ఇలాంటి జాతిని కనుగొన్నారు. ఇంతకుముందు వృక్ష శాస్త్రజ్ఞులకు అలాంటి మొక్క గురించి తెలియకపోవడం గమనార్హం. దీని వేట పద్ధతి కూడా మొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం దీనిని పిచ్చర్ ప్లాంట్ అని పిలుస్తున్నారు. చెక్ రిపబ్లిక్లోని పాలకి యూనివర్సిటీలోని వృక్ష శాస్త్రజ్ఞుడు మార్టిన్ డానక్ ఈ మొక్క ఒక కాడలాగా పెరిగి పడగలాగా విచ్చుకుంటుందని తెలిపారు. ఇది భూమి నుంచి పెరుగుతున్నాయని తేలింది, ఎందుకంటే వాటి విత్తనాలు కూడా మొలకెత్తుతున్నాయి. ఆకస్మికంగా వేటాడే ఈ మాంసాహార మొక్క దాని 4.3 అంగుళాల పొడవైన కాడను భూమి లోపల ఉంచుతుంది. ఇక్కడి నుంచి భూమిలో నివసించే జీవులను ట్రాప్ చేసి ఇవి తింటూ ఉంటాయి. చీమలు, పురుగులు మొదలైన వాటిని తమ ఆహారంగా మార్చుకుంటాయట. శాస్త్రవేత్తల బృందం మరింత పరిశోధనలు చేయగా అక్కడ 17 అవశేషాలు కనిపించాయి. కొన్ని పూర్తిగా జీర్ణమయ్యాయి. సాధారణంగా ఈ తరహా రాక్షస మొక్క సముద్ర మట్టానికి దాదాపు 3600 నుంచి 4300 అడుగుల ఎత్తులో కొండలపైన కనిపిస్తుందట.